2025-26 సీజన్కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనము 45 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలని మొత్తము 201 ఆర్ఎస్కే పరిధిలో 27 మండలాల్లో మరి మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ 45లో మనకి 31 కేంద్రాలు ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వాళ్ళకి, అట్లాగే ఒక 9 టొబాకో గ్రోవర్స్ అసోసియేషన్ మనకుంది వారికి, అట్లాగే డిసిఎంఎస్లో ఒక 3కి, అట్లాగే మన డిఎంసి అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక 2 ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ట్రైనింగు పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు, అట్లాగే ఒక డీటెయిల్గా అదర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి మనము ఈ కస్టోడియన్ ఆఫీసర్ని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 12 రైస్ మిల్స్ ముందుకు రావడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కోసం. ఇప్పటి వరకు 11 మిల్స్ 4.5 కోట్లు మేరకు బ్యాంక్ గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మనము దాదాపు ఒక 81,000 పైచీలకు గోను సంచులను కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మనకి 212 రైతుల నుంచి 1779 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 4 కోట్ల ధరగల ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది. అందులో దాదాపు 3.98 కోట్ల రూపాయల డబ్బు ఆయా రైతుల ఖాతాల్లో కూడా డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. 211 మంది రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. అంటే 24 గంటల్లో ఆ రైతు ఖాతాల్లోకి డబ్బు అనేది జమ చేయడం జరుగుతూ ఉంది.